ఏ పాపం అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఈ పిల్లలకి ఎవరండి దిక్కు? దయచేసి న్యాయం వైపు నిలబడుతున్న వారి మీద రాళ్లు జల్లొద్దు. ఎవరైతే మోతీలాల్ని అతను ఖచ్చితంగా నిజాన్ని కప్పిపుచ్చడానికి మంగళి గారి దగ్గర డబ్బులు తీసుకొని మరి ఎవరైతే వాళ్ళ జాతి ప్రజలు ఉన్నారో వాళ్ళ జాతి ప్రజల్నే మోసం చేస్తున్నారు. అదే విధంగా సంపత్ గారు ఏవైతే సంపత్ నాయక్ గారు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారో దాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బు కేసులు బనాయిస్తున్నారు. అదే విధంగా రాజకీయ శక్తులతో బెదిరిస్తున్నారు. అదే విధంగా డబ్బులు ఆశ చూపిస్తున్నారు. మరి అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టగలిగినటువంటి మంగళి గారు ఎందుకని ఆవిడ లేదనుకోండి, ఆవిడ పేరు చెప్పి మోసం చేసినటువంటి వారి మీద ఎందుకని ఇంతవరకు మంగళి కేసు పెట్టలేదు? మంగళి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? గత 5 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎక్కడ కనిపించట్లేదు. నేను ఇప్పటి వరకు నేను బాధితులకు అండగా ఉంటానని చెప్పినటువంటి మంగళి గారు ఈ రోజు బాధితుడు చనిపోయిండు. మీరు ఇచ్చినటువంటి హామీలు కేవలం ఫోటోలకు మాత్రమేనా? అదే విధంగా ప్రెస్ నోట్లకు మాత్రమేనా? దయచేసి మీరందరూ గమనించండి. మంగళి గారు నిజంగా ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ సమస్యను మీరు సావధానంగా పరిష్కారం చేయండి.